ప్రభు పేరిట అందరికీ వందనాలు. మొదటిగా దేవాదేవునికి నా వేలాది కోట్లాది స్తోత్రాలు చెల్లించుకున్నాను. నా పేరు సొంగ దుర్గాశంకర్. నేను ఏడుకొండలు ఇస్తేరాణి అనే దంపతులకి 1997 మార్చి 10న గుడివాడలో ఒక లీలావతి అనే హాస్పిటల్లో పుట్టాను. నేను ఊహ తెలియని వయసు నుంచే చాలా వరకు సినిమాలకి అడిక్ట్ అయిపోయాను అన్నమాట. చాలా సినిమాలు చూడకపోతే ఉండలేనంత, ఒక రోజు గడవనంతగా పిచ్చి నాకు ఎక్కేసింది అన్నమాట. పొద్దున్నైతే యాక్షన్, మధ్యాహ్నం అయితే సస్పెన్స్ థ్రిల్లర్స్, నైట్ అయితే 12 దాకా 11 దాకా హారర్ ఫిల్మ్స్ చూసేవాడిని చిన్నప్పట్లోనే. ఒకటికి 10-30 సార్లు చూసేవాడిని. ఎన్నిసార్లు చూసినా ఫస్ట్ టైం చూసినంత అంత పిచ్చిగా అనిపించేది. ఫస్ట్ టైం చూస్తే ఉండే ఆ ఫ్రెష్నెస్, ఆ సస్పెన్స్, ఆ యాంగ్జైటీ అంత పిచ్చిగా చూసేవాడిని. అలా చూస్తూ చిన్నప్పటి నుంచి నేను నోటితో చెప్పుకోలేని ఎన్నో తప్పుడు పనులు చేశానన్నమాట. చిన్నతనంలో రక్షించబడటం, దేవుడు అంటే భయం ఏమి లేదు కాబట్టి ఎటువంటి సిగ్గు ఏమీ లేకుండా అటువంటి పాపాలు ఎన్నో చేశాను. ఒకరోజు నేను దేవుడికి నచ్చని పని ఒకటి చేస్తూ ఉంటే నా హృదయంలో ఒక ఆలోచన వినిపించిందన్నమాట. ఏంటంటే, ఇలాంటి పనులు చేయడం దేవుడికి నచ్చదు కదా, బైబిల్లో ఇట్లా రాసింది కదా అనేసి నాకు ఒక ఆలోచన పుడితే అప్పుడు నేను దేవుడిని చాలా బూతులు తిట్టుకున్నాను అన్నమాట. యేసుక్రీస్తు ప్రభుని చాలా బూతులు తిట్టుకున్నాను. ఆ తర్వాత అలా నేను స్కూల్లో పెరుగుతూ ఉండగా 8వ తరగతికి వచ్చానమాట. అంటే ఒకరోజు మా టీచర్ మా అందరికీ ఒక అసైన్మెంట్ ఇచ్చారన్నమాట. స్కూల్లో చదువుకుని రావాలి, ఏదన్నా ఎస్సే ఆన్సర్ కానీ ఒక కథ గురించి కానీ చదువుకుని రమ్మనేసి ఒక అసైన్మెంట్ ఇచ్చారు. నేను ఇంట్లో పేరెంట్స్ మాట వినేవాడిని కాదు, స్కూల్లో కూడా ఎవరి మాట వినేవాడిని కాదు. అలా మా టీచర్ చెప్పిన పని నేను చేయలేదన్నమాట. చదువుకుని రాకపోతే ఆమె మోకాలు దండ వేయమన్నారు. మోకాలు దండ వేసి నీల్ డౌన్ పొజిషన్లో ఉన్నానన్నమాట. ఉంటే నాకు సడన్గా, నాకు తెలియకుండా నా బాడీలో నాకేం జరుగుతుందో తెలియదు కానీ నా కన్నులు చూడగలిగే శక్తి ఉంటుంది కదండి, కళ్ళతో చూడగలిగే రేంజ్ ఉంటుంది కదా, ఎంత దూరం అయితే చూడగలమో కన్ను చూపు మేరలో అదంతా తగ్గిపోతుంది. కళ్ళు చూడగలిగే శక్తి, వినగలిగే శక్తి, ఇంకా నన్ను నేను మోసుకోగలిగేది. మోకాల మీద ఉన్నప్పుడు నా బాడీని నేను మోసుకోగలను కదా, అది ఒక్క క్షణంలో నా బలమంతా మొత్తం పోయి ఒక కోమా పేషెంట్ లాగా అయిపోయింది అన్నమాట పరిస్థితి. ఒళ్ళంతా పక్షవాతం వచ్చినలాగా అయిపోయి వెనకాల ఉన్న బెంచ్కి, మోకాళ్ళ దండలో ఉన్న నేను వెనకాల ఉన్న బెంచ్కి ఆనుకుపోయి, కళ్ళేమో ఎదురుగా ఉన్న వాళ్ళు తప్ప చుట్టూన్న వాళ్ళంతా బ్లర్ అయిపోయారు, మొత్తం మసగ్గా కనపడుతుంది. వినటం కూడా ముందున్న వ్యక్తి తప్ప చుట్టుపక్కల ఎవరు వినపట్లేదు, సౌండ్ వాళ్ళ వాయిస్ వినపట్లేదు, నేను చూడలేకపోతున్నాను. ముందున్న వ్యక్తి తప్ప చుట్టుపక్కల ఎవరు కనిపించట్లేదు, మొత్తం మసగైపోయారు. చెవులు కూడా ముందున్న వ్యక్తికి తప్ప మిగతా ఎవరు వినపట్లేదు. అందరూ చాలా నిర్ఘాంతపోయి చూస్తున్నారన్నమాట, ఏమైపోయింది ఈ అబ్బాయికి అనేది. చూస్తూ ఉంటే నాకేమో నా కళ్ళు చూడగలిగే శక్తి ఎటో లోపలికి, గుండెల లోతులకి ప్రవహిస్తున్నట్లుగా భయంగా అనిపించింది. నేను మామూలుగా అందరూ ముందుకు చూస్తారు, నా కళ్ళేమో చూడగలిగే ఆ ఎబిలిటీ ఉంటుంది కదండి మనుషుల్లో, అది గుండె లోతులకి ప్రవహిస్తున్నట్టుగా అనిపించింది. అప్పుడు నాకు ముళ్ళ కిరీటం ఆకారంలో వైట్ కలర్లో ఒక దృశ్యం కనిపించింది హృదయంలో అన్నమాట, మనసులో ఆలోచనల రూపంలో కనిపించింది. అలా కనిపిస్తే అప్పుడు నాకు చాలా భయం వేసింది, ఏమైపోద్ది, నేను ఏమైనా చనిపోతానేమోనని చాలా భయపడ్డాను. ఆ తర్వాత కొన్ని నిమిషాలకి కుదుట పడిన తర్వాత అందరూ అడిగారు ఏమైపోయింది ఏది అంటే, అప్పుడు నేను భయంలో అసలు ఏమీ చెప్పలేదన్నమాట. నాకు ఇంగ్లీష్ సినిమాలు కూడా చూసేవాడిని. నేను 8-9 ఏళ్ళ వయసు నుంచే ఇంగ్లీష్ సినిమాలు చాలా చూసేవాడిని, ఇంగ్లీషు, హిందీ చూసేవాడిని. అలాగే ఒకరోజు ఒక ఇంగ్లీష్ ఫిల్మ్ వస్తుందన్నమాట టీవీలో. అది చూస్తూ ఉంటే నాకు అనుకోకుండా నా హృదయంలో నాకు ఒక స్వరం వినపడింది. అది నా జీవితంలో రెండోసారి అన్నమాట, హృదయంలో అలా స్వరం వినపడడం రెండోసారి. మొదటిసారేమో చర్చిలో ఒకసారి దేవుడి స్వరం వినపడింది, రెండోసారి అలా గోస్ట్ రైడర్ సినిమా చూస్తున్నప్పుడు దెయ్యం స్వరం వినపడింది అన్నమాట. అది ఏం చెప్పిందంటే, గోస్ట్ రైడర్లో ఆ హీరో ఒళ్ళంతా స్కల్గా, అంటే అస్థిపంజరంలాగా అయిపోయి చుట్టూ ఫ్లేమ్స్, మొత్తం మంటలు బాడీలో ఉండి అతను కాలిపోవట్లేదు అన్నమాట, బూడిదవ్వట్లేదు. అయితే అది చూసినప్పుడు ఆ హృదయంలో వినపడింది, అతను అలా ఎందుకు బూడిదైపోకుండా కాలిపోకుండా ఉండగలిగాడు, నీకేమైనా తెలుసా అనేసి అడిగితే అప్పుడు నేను మనసులో అనుకున్నమాట, నాకు తెలియదు అనేసి అంటుంటే, అప్పుడు అది స్వరంలో ఇలా చెప్పింది. ఏం చెప్పిందంటే, మనిషి తినే తిండిలో ఉప్పు కారం అనేది ఉంటుంది కదా, అది రక్తంలో కలిసిపోయి పూర్తిగా రక్తంలాగా సెల్స్, వెయిన్స్లో, టిష్యూస్లో, బాడీ పార్ట్స్ అన్నింటిలో కలిసిపోయి మామూలుగా మనిషికి ఉండే బాడీ టెంపరేచర్ కంటే కొన్ని వేల రెట్లు ఎక్కువగా ఆ టెంపరేచర్ ఉంటే, హీట్ టెంపరేచర్, బాడీ అలా అవుద్ది, అలా మనిషి ఉండగలుగుతాడని చెప్పేసి చెప్పిందన్నమాట. నాకు చాలా భయం వేసింది. అలా చెప్తున్నప్పుడు నా మీద ఏమైనా ప్రయోగం చేసిద్దామని అన్నంత భయం నాకు అనిపించింది. ఆ తర్వాత 8th క్లాస్ అయిపోయాక సమ్మర్ హాలిడేస్కి ఊరెళ్తే ఒకరోజు మా డాడీ
మా అమ్మతో జోక్గా ఇలా మాట్లాడుతున్నాడు అనమాట. ఏంటంటే అలా చేస్తే, అంటే ఆయన చెప్పేది ఏంటంటే ఇలా చేస్తే నిన్ను ఊర్లో వాళ్ళందరూ తంతారు అని చెప్పేసి జోక్గా సరదాగా అలా మాట్లాడనమాట. అది వినగానే నాకు హృదయంలోంచి అసలు అప్పుడు నేను నార్మల్గానే ఉన్నాను అనమాట. ఇంట్లో బయట కూర్చొని నార్మల్గానే వింటున్నాను. మామూలుగా వింటుంటే నా హృదయంలోంచి చాలా కోపం ఉప్పొంగిపోతుంది. కంట్రోల్ చేసుకోలేనంత కోపం వస్తుంది. యాక్చువల్గా నేను ఎప్పుడూ అంత కోపపడలేదు. అయితే అంత కోపం వస్తుంటే అసలు ఎందుకు వస్తుందో అర్థం కాలేదు, కానీ చాలా కోపం వచ్చి ఒళ్ళంతా బాడీలో ఉండే ఉష్ణోగ్రత మనిషిలో ఉండే బాడీ టెంపరేచర్ కంటే చాలా రెట్లు ఎక్కువ వేడిగా అనిపించింది. ఒళ్ళంతా కాలిపోతున్నట్టుగా అనిపించింది. నా ఒళ్ళు ఏమైనా బూడిదైపోతుందేమోనని నేను చూసుకున్నాను నా ఒళ్ళుని. అప్పుడు చాలా చూసుకుంటే ఏం బూడిద అవ్వట్లేదు, ఒంట్లో ఫ్లేమ్స్ కూడా మంటలు కూడా ఏం కనపట్లేదు. ఒళ్ళంతా మాత్రం చాలా వేడిగా ఉంది. వేడిగా ఉండి అప్పుడు నా చేత ఆ దురాత్మ ఇలాగా అనిపించింది అనమాట. ఏంటంటే మా అమ్మను తన్నేంత మగాడెవడు, అంత పోటుగాడు ఎవడున్నాడు అనేసి అలాంటి మాట ఒకటి పలికిచ్చింది. నాకు అసలు అలా అనాలని కానీ అటువంటి ఆలోచన కూడా లేదనమాట. అంత కోపం అది నా చేత రప్పించింది. అలా రప్పిస్తే నాకు భయం వేసింది. ఎవరికైనా సాధారణంగా ఒక మనిషి తన హృదయాన్ని అంచుకోలేకపోతే కొంచెం భయం వేస్తుంది. ఎవరైనా ఏమైనా చేతబడులు కానీ ఏమన్నా దుష్టశక్తులు ఏమైనా మీద ప్రయోగిస్తున్నారేమో అనేసి భయం ఉంటుంది. అలాగే నేను కూడా భయపడ్డాను అనమాట. ఆ తర్వాత సమ్మర్ హాలిడేస్ అయిపోయిన తర్వాత మేము హైదరాబాద్ వచ్చామన్నమాట. హైదరాబాద్ వస్తే ఇక్కడ స్కూల్లో ఒకరోజు నేను మామూలుగా అందరికీ క్లాసెస్ జరుగుతున్నాయన్నమాట. ఒక లీజర్ పీరియడ్ తెలియదు కానీ బ్రేక్ టైమో తెలియదు కానీ మా ఫ్రెండ్స్ సరదాగా చాక్ పీస్తో కొడుతున్నారన్నమాట. కొడుతుంటే నాకు చాలా, అప్పుడు కూడా అంతకుముందు సమ్మర్ హాలిడేస్లో వచ్చినట్టు చాలా ఉద్వేగం వచ్చింది. భావోద్వేగం కంట్రోల్ చేసుకోలేనంత కోపం వచ్చింది. కోపం వచ్చి ఒళ్ళంతా వేడిగా అయిపోయి చుట్టుపక్కల ఉన్న చాక్ పీస్తో డిస్టర్బ్ చేసిన ఫ్రెండ్స్ని కొట్టేసానమాట. నాకు అసలు అలా కొట్టాలనే ఆలోచన లేదు, అటువంటి థాట్ కూడా లేదన్నమాట. చాలా కోపం వచ్చింది. కోపం వచ్చి అలా కొట్టేస్తే ఆ తర్వాత నేను అసలు కొట్టకూడదు అనుకున్నాను. ఎంత కంట్రోల్ చేసుకోవాలనుకున్నా నా చేతులను కానీ నా హృదయాన్ని కానీ నా మనసును కానీ నేను అదుపు చేసుకోలేకపోయాను. అంతగా కోపం వచ్చి కొట్టాను. తర్వాత అలాగా రోజులు గడుస్తూ ఉండగా ఒకసారి ఒక టీచర్ మా స్కూల్లో మ్యాథ్స్ చెప్తుంటాడు అన్నమాట. ఆయన సరదాగా మా ఫ్రెండ్స్తో వాళ్ళు నన్ను టీజ్ చేస్తుంటే ఆయన కూడా వాళ్ళకి సపోర్ట్ చేసినట్టుగా మాట్లాడాడు అన్నమాట. దానికి కూడా నాకు కంట్రోల్ చేసుకోవాలన్నంత కోపం వస్తే నా బెంచ్ మీద అప్పుడు ప్యాడ్ ఉంది, ప్యాడ్తో ఆయన కొట్టానమాట. చేతికి గట్టిగా తగిలితే ఆయన చేయి పట్టుకుని అలాగే నా ఇంకో చూస్తూ ఉండిపోయాడు. నాకు అప్పుడు అసలు అలా చేయాలని నేను అనుకోలేదు. కోపంలోంచి బయటకు వచ్చిన తర్వాత ఏం జరిగింది అనేది మా చుట్టుపక్కల ఫ్రెండ్స్ మాట్లాడుకుంటుంటే అప్పుడు నాకు తెలిసింది. కోపంలో ఉన్నప్పుడు నా హృదయంలో ఎలా ఉండేదంటే ఒక డ్రీమ్లో మామూలుగా అందరూ నిద్రపోతున్నప్పుడు కళలు వస్తే ఆ కళలో మనల్ని మనం ఎలాగైతే చూసుకుంటామో పొద్దున్న లేచిన తర్వాత గుర్తు చేసుకుంటే అది ఎలా గుర్తు వస్తుంటుందో అలాగే అనిపించింది. ఆ కోపంలో ఉన్నప్పుడు నా కంట్రోల్లో ఏది ఉండేది కాదు, కళ్ళలో జరుగుతున్నట్టుగా అనిపించేది అన్నమాట. నా అధీనంలో ఉండేది కాదు. అలా జరుగుతూ ఉండగా అతను చెప్పాడన్నమాట, ఇట్లా ఏంటంటే నిన్ను చూసి భయపడుతున్న వాళ్ళ శరీరంలో ఉన్న బలాన్ని ఒక 10%, అందరిలో ఉన్న బలాన్ని 10% తీసుకొని నీలోకి ఎక్కిస్తూ ఉంటానని చెప్పేసి చెప్పాడు. నా మీద అలాంటి ప్రయోగాలు చేస్తున్నానని చెప్పేసి చెప్పాడు. నాకు చాలా భయం వేసింది అనమాట. అలాంటి ప్రయోగాలు చేస్తుంటే నా శరీరం ఏమైపోద్దో, నేను చచ్చిపోతానేమోనని భయం వేసి అతనికి ఎలాగైనా సహకరించకూడదు, అతను నా చేత చేయించాలనుకుని నేను చేయకూడదని రెసిస్ట్ చేయడానికి ట్రై చేశాను. చాలా వరకు వ్యతిరేకించడానికి ప్రయత్నించాను. అతను ఎప్పుడు గొడవ పడాలనుకున్నా, ఇప్పుడు అవతలతో కొట్లాడాలనుకున్నా కూడా నేను చాలా వరకు ప్రయత్నించేవాడిని. కొన్నిసార్లు సఫలపడ్డాను, కానీ అతను ఫైట్ చేయాలనుకున్నప్పుడు నేను సహకరించకపోకూడదు అనుకున్నప్పుడు మనసులో గట్టిగా ప్రయత్నించినప్పుడు నేను అలా ఉండగలిగాను. కానీ కొన్నిసార్లు అయితే ఉండలేకపోయాను. అతను పూర్తిగా నన్ను అదుపు కొన్నిసార్లు చేసేవాడు, కొన్నిసార్లు వదిలేసేవాడు. ఎందుకనేది నాకు అది అర్థమయ్యేది కాదు. అలా నా స్కూల్ లైఫ్ అనేది జరుగుతూ ఉండేది. అలా జరుగుతూ ఉన్నప్పుడు అతను నన్ను చంపడానికి ఒక ప్రయత్నం చేశాడు. మొదటి ప్రయత్నంగా నాకు ఒక మరణకరమైన రోగాన్ని నాకు వచ్చిందనమాట. 2012లో మరణకరమైన రోగం వస్తే నాకు అప్పుడు చాలా భయం వేసింది. ఆ సిమ్టమ్స్ అన్నీ నా ఒంట్లో కనపడుతూ ఉంటే నాకు చాలా భయం వేసింది, చనిపోతానేమోనని భయపడుతూ. అప్పుడు అతను అసలు చెప్పింది ఏంటంటే, అతను ఒక దురాత్మను అతను ఎన్నడూ చెప్పుకోలేదన్నమాట. మొట్టమొదటిగా అతను నా హృదయంలో మాట్లాడిన తర్వాత ఒకరోజు చెప్పుకున్నాడు, నేను ఇట్లా దేవదూతని దేవుడు పంపిస్తే నీలోకి ఆవహించాను అనేసి అట్లా చెప్పుకొచ్చాడు. తన దేమని అతను చెప్పుకోలేదు. అయితే అతను దేవదూత అని చెప్పినప్పుడు నా
హృదయంలోకి, నా శరీరంలోకి ఇట్లా ప్రవేశించి నన్ను అదుపు చేయాలనుకున్నాడు అనేసి నాకు అతను చెప్పుకున్నాడు. అయితే ఒకరోజు ఏం జరిగిందంటే ఆ సిమ్టమ్స్ నాలో కనపడుతుంటే నాకు చాలా భయం వేసింది, ఎక్కడ చనిపోతున్నానని. తర్వాత నాకు ఒక వాక్యం విన్నానమాట. టీవీలో వాక్యం వస్తుంటే సువార్త ఛానల్లో జాయ్ చెరియన్ గారిది ఒక ప్రార్థన చేసుకున్న ఉపవాస ప్రార్థన యొక్క ప్రాముఖ్యతని చెప్తుంది. అది విని ఉపవాసం ఉండాలని చెప్పేసి నేను తర్వాత రోజు తెల్లవారుజామున ఉపవాసం ఉందామని అనుకున్నా. టిఫిన్ చేయలేదన్నమాట. టిఫిన్ చేయకుండా ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకున్నా. మనసులో ప్రార్థన చేసుకుని స్కూల్కి వెళ్ళాను. స్కూల్కి వెళ్ళి జస్ట్ టిఫిన్ చేయలేదు అంతే. మధ్యాహ్నం లంచ్ తిన్నాను, ఒకే ఒకసారి ప్రార్థన చేసుకున్నాను అంతే. తర్వాతకి కొన్ని సంవత్సరాల తర్వాత 2014లో నాకు కాలుకి ఆపరేషన్ జరిగిందన్నమాట. కాలుకి ఆపరేషన్ చేశారు. ఎందుకంటే చెక్క ముక్కలు దిగి కాలుకి గాయం అయ్యి రక్తం కారుతుంది, బ్లీడింగ్ అవుతూ ఉంటే హాస్పిటల్ తీసుకెళ్ళారు. మా నాన్న ఆర్టీసీ డ్రైవర్ అవడం వల్ల మాకు అక్కడ తార్నాకలో హాస్పిటల్ ఉంటుంది, గవర్నమెంట్ హాస్పిటల్. అందులో ఫ్రీ అనమాట. ఫ్రీ అయితే డాక్టర్కి చూపిస్తే ఆయన ఆపరేషన్ చేయాలన్నారు. ఫ్రీయే కాబట్టి నేను ఆపరేషన్కి సరే అని చెప్పాను. ఆపరేషన్ చేసేటప్పుడు బ్లడ్ టెస్ట్ చేస్తారన్నమాట. బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు ఆ రిపోర్ట్స్ వచ్చాయి. అప్పుడు చూశాను అటువంటి ఆ మరణకరమైన రోగం నాలో లేదని. దేవుడు చేశాడో మరి దురాత్మ చేత చేయించాడో లేదా అదే నన్ను స్వస్థపరిచిందో నాకు తెలియదు, కానీ దేవుడి కృపను బట్టి నాకు అప్పుడు స్వస్థత వచ్చింది. చాలా సంతోషపడ్డాను. ఆ తర్వాత ఆపరేషన్ చేశారు. కాలు కూడా కుదుటపడింది. అప్పటి నుంచి అతను నా హృదయంలో నాకు తెలియకుండా చాలామంది హృదయాల్ని కంట్రోల్ చేయడానికి ప్రయత్నించాడు. చాలామంది హృదయాల్ని అతని అధీనంలో తీసుకోవాలని, చాలామంది పాస్టర్స్ని, పెద్ద పెద్ద సెలబ్రిటీలని, చాలామందిని హృదయంలో అతని స్వరం ద్వారా వాళ్ళతో మాట్లాడి భయపెట్టి వాళ్ళ హృదయాల్ని వాడి అధీనంలోకి తీసుకోవడానికి చాలా ప్రయత్నించాడు. వాడు ఏం చేశాడనేది నాకైతే చెప్పలేదు, కానీ అతను చేసేటప్పుడు నేను గమనించగలిగాను. వాళ్ళ హృదయంలో వాళ్ళకి నచ్చని విషయాలు వాళ్ళతో మాట్లాడుతూ, వాళ్ళతో చర్చిస్తూ, వాళ్ళని భయపెడుతూ, వాళ్ళతో ఏం చేశాడనేది అప్పుడు నాకు తెలియదు. కానీ వాడు ఒక విషయం అయితే చెప్పాడు, కొన్ని సంవత్సరాల తర్వాత నువ్వేం చెప్తే అది చేసేటట్టుగా వాళ్ళ హృదయాన్ని తయారు చేసి నీకు ఇవ్వబోతున్నాను. కొన్ని సంవత్సరాల వరకు అయితే వాళ్ళు నీ అధీనంలోకి వచ్చేంత వరకు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు బ్రతకగలరు. వాళ్ళు కొన్ని సంవత్సరాల తర్వాత నువ్వేం చెప్తే అది చేసేటట్టుగా తయారు చేస్తున్నాను అనేసి చెప్పాడు. అంటే ఒక రోబోట్స్ లాగా వాళ్ళు మార్చేయబోతున్నానని చెప్పేసి చెప్పాడన్నమాట. చాలామంది పాస్టర్లని, చాలామంది సెలబ్రిటీలని, పేరున్న వాళ్ళని అలా చేస్తున్నానని చెప్పేసి చెప్పాడు. నాకు కూడా చాలా భయం వేసింది. ఇలాంటి విషయాలు ఎవరైనా వింటే, ఎవరికైనా తెలిస్తే నాకు పరువు ఏమైపోద్దు అనేసి, నా గురించి ఏమనుకుంటారో, అందరూ నన్ను ఒక సైకోలాగానో లేకపోతే ఒక దుష్టులాగానో చూస్తారేమోనని చాలా భయపడ్డాను. ఇలాంటి విషయాలు నేనైతే ఎవరికి చెప్పుకోలేదు. దేవుడి నామార్థమై ఈ విషయాలు విన్నవాళ్ళు ఎవరైనా అన్యులు ఉంటే వాళ్ళు తెలుసుకుని రక్షించబడతారేమో, నిలువెచ్చని క్రైస్తవులు ఉంటే రక్షించబడటానికి దేవుడు ఏమైనా అవకాశాన్ని ఇస్తాడేమోననే సద్భావంతో నేను ఈ సాక్ష్యాన్ని పంచుకుంటున్నాను. 2016లో జనవరి 7న అన్నమాట మా చర్చ్ ఫౌండర్ గారు సురేంద్ర బాబు గారు 2001లో ఆయన చర్చిని ప్రారంభించారు. అయితే ఆయన జనవరి 8న చనిపోయారు. జనవరి 7న ఆయన మా పాత ఇంటి ఓనర్ ఇంటికి ప్రేయర్కి వచ్చాడన్నమాట. ప్రేయర్కి వస్తే ప్రేయర్ అయిపోయిన తర్వాత భోజనాలు జరుగుతుంది. మామూలుగా వాక్యం అయిపోయి చివరి ప్రార్థన చేసిన తర్వాత భోజనాలు చేస్తుంటే పాస్టర్ గారు కూడా భోజనం చేస్తున్నారు. నేను కూడా కూర్చుని భోజనం చేస్తున్నాను అన్నమాట. అప్పుడు ఆ దురాత్మ నా హృదయంలో మాట్లాడిందన్నమాట. అది ఎప్పుడు నాకు ప్రత్యక్షంగా కనపడలేదు. ఇప్పుడు హృదయంలోంచి ఒక వాయిస్ ద్వారానే మాట్లాడేది. నేను విన్నానన్నమాట. అది చెప్తుంది ఆయన రేపు చనిపోబోతున్నాడు అనేసి చెప్పిందన్నమాట. చెప్తుంటే అది నాకు అర్థం కాలేదు. ఆయన పక్కన ఇప్పుడు పాస్టర్గా ఉన్న వ్యక్తి ఆయన పక్కన కూర్చుని ఉన్నాడు అన్నమాట. మాట్లాడుకుంటుంటే ఆయన అని చెప్పేసి అడిగాను అన్నమాట. ఇప్పుడు పాస్టర్గా ఉన్న గారిని వైపు చూపించి ఆయన అని అడిగితే కాదు, ఆయన పక్కన ఉన్న ఆయన అని చెప్పింది. అప్పుడు నేను పెద్దగా పట్టించుకోలేదు, అంత సీరియస్గా తీసుకోలేదు. తర్వాత పొద్దున్నే కాలేజీకి వెళ్ళంటు కాలేజ్ నుంచి వచ్చానమాట. వచ్చిన తర్వాత రోజులాగానే కూర్చొని టీవీ చూస్తుంటే మా పక్కింట్లో మాకు తెలిసిన వాళ్ళు ఉంటారు, మా చర్చ్ వాళ్ళు ఉంటారు. వాళ్ళ చర్చ్ వాళ్ళ అమ్మాయి వచ్చి చెప్తుంది, ఇట్లా సురేంద్ర బాబు అంకుల్ చనిపోయాడు, వెళ్ళి చూద్దాం పదా, వాళ్ళ ఇంటి దగ్గర అందరూ చర్చ్ వాళ్ళందరూ వచ్చారని చెప్పేసి చెప్పింది. అప్పుడు నాకు గుర్తొచ్చింది, అతను చెప్పింది ఆ మనసులో స్వరం ద్వారా చెప్పింది. అప్పుడు నాకు గుర్తొచ్చి ఇది నిజమా అనేసి షాక్ అయిపోయాను. అసలు అది ఎలా జరిగింది ఏంటి అనేది చాలా భయం వేసింది. అతను చెప్పేసరికి ఇది నిజం అనుకుంటా అని చెప్పేసి, అతను చెప్పింది నిజమేనేమోనని చెప్పేసి భయపడుతూనే ఆమెతో పాటు నడుచుకుంటూ వెళ్ళాం. అదే ఆలోచిస్తూ భయపడుతూ వెళ్ళానమాట. వెళ్ళి ప్రార్థన అయిపోయిన తర్వాత నాకు తెలియకుండానే నేను చాలా ఎమోషనల్ అయ్యాను అన్నమాట. నా జీవితంలో మా మొత్తమ్మ చనిపోయేటప్పుడు కానీ, మా ఫ్యామిలీలో మా
బంధువులు చాలామంది చనిపోయారు ఊర్లో ఉన్నప్పుడు. వాళ్ళు చనిపోయినప్పుడు ఎప్పుడు నేను ఒక కన్నీటి బొట్టు కూడా రాల్చలేదు అన్నమాట. ఒక కన్నీటి బొట్టు కూడా రాలేదు, ఇప్పుడు బాధపడలేదు. ఇప్పుడు డల్గా ఉండేవాడిని అంతే. వాళ్ళు చనిపోయినప్పుడు బాధపడ్డాను కానీ కన్నీళ్ళు వచ్చేంతగా ఎప్పుడు బాధపడలేదు. ఈయన విషయంలో అయితే నాకే తెలియకుండా ఒక్కొక్క పెట్టి ఏడ్చేసాను అన్నమాట బాగా. తర్వాత ఆయన లేకపోతే మేము ఎలా బతకాలనేది చాలా ఏడ్చేసాను, నాకే తెలియకుండా అటువంటి మాటలు వచ్చేసినాయి. ఇంజనీరింగ్ స్టార్ట్ అయినాయి. ఇంజనీరింగ్లో కూడా అంటే 2014 నుంచి నేను అతను చేసే పనులు నచ్చక నేను అతనికి సహకరించకుండా పూర్తిగా వ్యతిరేకించాలని చెప్పేసి అతనికి ఎటువంటి సహకారం అందించకూడదని నా హృదయం వైపు నుంచి పూర్తిగా నేను రెసిస్ట్ చేయడానికి హృదయంలో చాలా బలంగా ప్రయత్నించాను. కానీ అతను చాలా భ్రమపరచు కథలు ఎన్నో చెప్పాడన్నమాట. మేము 2004 నుంచి హైదరాబాద్లోనే ఉంటున్నాం. చదువు కోసం ఇక్కడికి వచ్చామన్నమాట ఊరి నుంచి. ఇంగ్లీష్ స్కూల్లో జాయిన్ అవ్వడానికి మా అమ్మ నాన్న వాళ్ళు బతుకు తెరువు కోసం ఇక్కడికి వచ్చారు. సో 2018లో నేను సప్లీ ఎగ్జామ్ రాయడానికి మామూలుగా నారాపల్లి, ఇక్కడ ఉప్పల్ పక్కన నారాపల్లి అని ఉంటుంది, ఇక్కడ నల్లమల్లారెడ్డి కాలేజ్ ఉంటుంది అన్నమాట. మాకు అక్కడ సెంటర్ పడింది. సెంటర్ పడితే నేను అక్కడ ఎగ్జామ్ రాసి బయటకు వస్తే మా ఫ్రెండ్ నన్ను బస్ స్టాప్లో దింపాడు అన్నమాట. బస్ స్టాప్లో కూర్చుని బస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే అప్పుడు నాకు హృదయంలో ఒక స్వరం వినపడింది. ఏంటంటే, నువ్వు ఇన్ని రోజులు అపవాది అధీనంలో ఉన్నావు, వాడు దేవదూత కాదు, వాడు నీకు చెప్పినన్ని అబద్ధాలే, వాడు దెయ్యము అని చెప్పేసి ఒక స్వరం వినపడింది. నేను అప్పుడు మనసులో అనుకున్నమాట, నువ్వు ఎవరు అని అంటే ఆయన చెప్పాడు, నేను పరిశుద్ధాత్మ దేవుడిని అని చెప్పేసి ఆయన చెప్పాడన్నమాట. అలా చెప్పిన తర్వాత నాకు ఆయన అన్నీ జ్ఞాపకం చేస్తున్నమాట. వాడు నా చేత చేయించిన పనులన్నింటినీ గుర్తు చేస్తున్నాడు. గతంలో జరిగిన అన్నింటినీ వాడు ఒక్కొక్కటిగా నా చేత చేయించిన తప్పుడు పనులన్నింటినీ దేవుడు గుర్తు చేశాడు. జ్ఞాపకం చేస్తే వాటన్నిటిని నేను మనసులో పెట్టుకుంటూ పశ్చాత్తాపడుతున్నాను అనమాట. అయ్యో, నేను మోసపోయాను, చాలా చేయకూడని పనులు ఎన్నో చేశాను, వాడు దేవదూత అని చెప్పుకుని నన్ను ఎన్నో మోసం చేసి నా హృదయాన్ని వాడు అధీనంలో పెట్టుకుని ఎన్నో తప్పుడు పనులు చేశాడు, ఎంతోమంది మీద దుష్టశక్తుల్ని ఉపయోగించాడు, నా వల్ల చాలా పెద్ద తప్పు జరిగిపోయిందని నేను పశ్చాత్తాపడుతూ ఉన్నాను. అయితే నేను దేవుడు నాకు ఈ స్వార్థ చెప్పకముందు వాడు చేసింది ఏంటంటే, దేవుడు కఠినాత్మకుడు అని చెప్పేసి అందరి హృదయంలో ఆయన అంటే ఒక కఠినమైన వాడిగా, క్రూరుడిగా, సైకో అన్నట్టుగా ఆయన్ని తప్పుగా అర్థం చేసుకున్నట్టుగా వాళ్ళ హృదయంలో, వాళ్ళకి తెలియకుండా వాళ్ళ హృదయంలో అటువంటి మాటలు ప్రకటించాడన్నమాట. నేను ఎప్పుడైతే సహకరించకుండా ఉండాలనుకున్నానో అప్పుడు నా చుట్టూ ఉన్న వాళ్ళలో నా మీద ద్వేషం వచ్చేటట్టు చేసి, నా పక్కన ఉన్న ఫ్రెండ్స్ ద్వారానే నాతో వాళ్ళు కయ్యానికి వచ్చి నాతో ఫైట్ చేసేటట్టుగా చేసి, నాలో మళ్ళీ కోపాన్ని మళ్ళీ చాలా ఒళ్ళంతా వేడిగా అయిపోయి వాడి అధీనంలోకి వచ్చేంత వరకు అంత కోపంగా నన్ను మార్చేసి మళ్ళీ వాడి అధీనంలోకి తీసుకోవడానికి చుట్టుపక్కల ఉన్న వాళ్ళ ద్వారా ప్రయత్నించాడన్నమాట. వాళ్ళ ఆత్మలు ఎలా రియాక్ట్ అయ్యాయి, వాళ్ళ ఆలోచనలు ఏంటి అనేవి కూడా నాకు చెప్తూ వచ్చేవాడు అన్నమాట. ఏదో ఒక ఫ్రెండ్కి చెప్తున్నట్టుగా చెప్తూ వచ్చేవాడు. నన్ను అలా దేవుడి గురించి తప్పుగా చెప్తున్నప్పుడు కూడా వాడు అసలు దేవదూత అనే ఆలోచన కూడా, ఆ డౌట్ కూడా రానివ్వకుండా అంతగా నా చేత తప్పుడు పనులు ఎన్నో చేయించుకున్నాడు అన్నమాట. అలాంటి పనులు చేయించుకున్నాడు. నాకు వాడు 2012 నుంచి 2018 వరకు 6 ఏళ్ళు చాలా వరకు నరకయాతన చూపించాడు. మెంటల్గా నన్ను టార్చర్ చేశాడు అన్నమాట. ఫిజికల్గా చేయలేదు కానీ మెంటల్గా చాలా టార్చర్ చేశాడు. మానసికంగా నన్ను చాలా బాధ పెట్టాడు అన్నమాట. చాలా బాధ పెట్టాడు. అయితే దేవుడు అవన్నీ చెప్పినప్పుడు నేను అవన్నీ ఒప్పుకొని దేవుడిని సన్నిధిలో నేను ఇంట్లో ప్రార్థన చేసుకుని ఒప్పుకొని వాటన్నిటికీ క్షమాపణ పొందుకున్నాను అనమాట. దేవుని యొక్క చిత్తం ప్రకారంగా నేను రక్షించబడ్డాను అనమాట. అయితే అంతకుముందు కూడా దెయ్యం పట్టిన రోజుల్లో కూడా వాడు నన్ను చర్చికి వెళ్ళనిచ్చేవాడు, ఇంకా ఉపవాస ప్రార్థనలు కూడా వెళ్ళనిచ్చేవాడు. ఉపవాసం ప్రార్థనలు కూడా నేను చేశాను అన్నమాట. అప్పట్లో దెయ్యం పట్టినా కూడా నేను ఉపవాస ప్రార్థనలు చేశాను. వాడి మీద డౌట్ రాకుండా ఉండటానికి అటువంటి ఎన్నో చేయనిచ్చాడు నా చేత. అయితే రక్షించబడిన తర్వాత రక్షించబడే ముందు ఒక నెల 2 నెలల ముందు వరకు కూడా నన్ను చంపడానికి చాలా రకాలుగా ప్రయత్నించాడు అన్నమాట. ఇంట్లో ఉన్నప్పుడు నా హృదయంలో నాకు కళ్ళలో నా కంటి చూపు ఉంటుంది కదండి, అది చూస్తుంటే కన్ను చూపు మేరలో ఉన్నవి మాత్రమే కనపడుతుంది అన్నమాట, మిగతావి కనపడలేదు. నా ఒళ్ళంతా చాలా టెన్షన్ ఫీల్ అయ్యి, కరెంట్ షాక్ కొడితే వచ్చేంత భయం, అనుకోకుండా కళ్ళు తిరుగుతున్నప్పుడు ఉంటుంది కదండి కంటి చూపు, ఒక లైట్ని అలాగే ఒక 2-3 నిమిషం సేపు చూస్తే కళ్ళు ఎలాగైతే చాలా ప్రభావితం చెంది ఉంటే, కొంచెం కళ్ళు అలా లైట్ని అలాగే చూస్తూ ఉంటే కొంచెం ఇబ్బంది అవుతుంది కదండి, కంటి చూపు చూడలేం కదా, కళ్ళు మూసుకోవాల్సి వస్తుంది. అలాగా నాకు కంటి చూపుని ఇబ్బంది పెట్టేవాడు. ఇబ్బంది పెట్టి నువ్వు చనిపోతావు అని చెప్పేసి చాలా రకరకాలుగా నన్ను భయపెట్టడానికి ప్రయత్నించేవాడు. చనిపోతావు అని చెప్పేసి చాలా రకరకాలుగా మెంటల్ టార్చర్ చేయడానికి ప్రయత్నించేవాడు. అలా వాడు ఎందుకు ప్రయత్నించాడో నాకు అప్పుడు తెలియలేదు. కానీ నన్ను దేవుడు రక్షించుకున్న తర్వాత చెప్పాడన్నమాట, వీడు ఇటువంటి పనులు చేయించాడు,
ఇలా నేను ఎన్నో బాధలు పెట్టాడు. నీ హృదయాన్ని నీకు తెలియకుండానే నీ సొంత వాళ్ళతో, రక్త సంబంధికులతో, నీ ఫ్రెండ్స్తో చాలా రూడ్గా బిహేవ్ చేసేటట్టు, వాళ్ళతో ప్రవర్తించకూడని రీతిలో ప్రవర్తిస్తూ వాళ్ళ మనోభావాలు దెబ్బతీసేటట్టుగా నేను నీ చేత అలా ప్రవర్తింపజేశాడని చెప్పేసి దేవుడు ఆ విషయాలన్నీ గుర్తు చేశాడన్నమాట. గుర్తు చేసి అవన్నీ కూడా నేను ఒప్పుకున్నాను. ఆయన సన్నిధిలో ఒప్పుకొని క్షమాపణ కోరుకున్నాను అన్నమాట. తర్వాత నాకు చాలా రకరకాలైన శోధనలు వచ్చాయి. రక్షించబడిన తర్వాత కూడా నేను రక్షించబడక ముందు ఎటువంటి పాపాలు అయితే చేశానో వాటికి సంబంధించినవి మాత్రమే నాకు శోధన రూపం వచ్చాయి. కామానికి సంబంధించినవి, క్రోధానికి సంబంధించినవి. కామానికంటే నేను రక్షించబడక ముందు 2018కి ముందు నేను చాలా ఫోన్ వీడియోలు చూసేవాడిని అన్నమాట. ఒక రోజుకి 4-5 గంటలు ఇంటర్నెట్ కేఫ్లో కాలేజ్ ఎగ్గొట్టి ఇంటర్నెట్ కేఫ్కి వెళ్ళి 4-5 గంటలు చూసేవాడిని. అంతగా నేను ఫోన్కి అడిక్ట్ అయిపోయాను అన్నమాట. నేను రక్షించబడక ముందు దయ్యం పట్టిన రోజుల్లో దేవుని కృపను బట్టి అప్పుడు నేను యూసీవీసీ అనే మినిస్ట్రీస్ వీడియోస్ చూసేవాడిని. శోధన నుంచి ఎలా బయటపడాలి, నిజమైన క్రైస్తవుడు అంటే ఎలా జీవించాలి, అవన్నీ చూసి నేర్చుకున్నాను అనమాట. దేవుడు హృదయంలో అవన్నిటినీ ఒప్పింపజేశాడు. అవన్నీ నిజమైన క్రైస్తవులు అలాగే బతకాలి, ఆజ్ఞలన్నీ పాటించాలి, అప్పుడే మనం నిజమైన క్రైస్తవులుగా బతుకుతాము, అదే నిజమైన క్రైస్తవ జీవితం అంటే అని చెప్పేసి పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పింపజేశాడు హృదయంలో. ప్రార్థనలో నేను ఎక్కువసేపు గడుపుతూ ప్రార్థన చేసుకోవడం ద్వారా ఆ శోధనలన్నింటినీ జయించగలిగాను. ఎప్పుడైతే నేను ప్రార్థన నిర్లక్ష్య పెట్టానో అప్పుడు ఆ శోధనలో పడిపోయాను అన్నమాట. ఆ శోధనలో పడిపోయి చేయకూడని పాపం చేశానా అని బాధపడుతూ ఉన్నప్పుడు నాకు ఒక స్వరం వినపడింది హృదయంలో. దేవుడు ఏం చెప్పాడంటే, నా పరిశుద్ధతని నీకు ఇస్తానని చెప్పేసి చెప్పాడన్నమాట. నాకు రక్షించబడక ముందు నాతో యెహోవా దేవుడు మాట్లాడాడు, యేసుక్రీస్తు ప్రభు మాట్లాడాడు. పరిశుద్ధాత్మ దేవుడి దగ్గర నుంచి కూడా నాకు దర్శనాలు వచ్చినాయని పరిశుద్ధాత్మ దేవుడు గుర్తు చేశాడు అన్నమాట. రక్షించబడిన తర్వాత అవన్నీ గుర్తు చేశాడు. ఏంటంటే 2018లో క్రిస్మస్ అయిపోయిన తర్వాత న్యూ ఇయర్ అప్పుడు నైట్ అంతా చర్చిలో ఉండి ప్రేయర్ మీటింగ్ జరుగుతుంది అన్నమాట. ప్రేయర్ మీటింగ్ జరిగితే ఆ ప్రేయర్లో నేను అర్ధరాత్రి 12ంటికి నాకు ప్రామిస్ కార్డ్ వచ్చిందన్నమాట. వాగ్దానం పత్రిక వస్తే అది తీసుకొని చూస్తుంటే నా హృదయంలో నాకు తెలియకుండా ఆ ఆకాశం నుంచి నన్ను ఎవరో చూస్తున్నట్టు నాకు అనిపించింది. హృదయంలో అనిపించింది అన్నమాట, కంటికి కనపడలేదు. అయితే వాగ్దానం చూస్తున్నప్పుడు అది 1 పేతురు 5:4 అన్నమాట. అదేంటంటే ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు వాడబారిన మహిమ కిరీటం మీరు పొందుదురు అనేసి ఉంటుంది. ఆ వచనాన్ని చూసినప్పుడు నాకు హృదయంలో ఒక స్వరం వినపడింది అన్నమాట. ఆ వాగ్దానం నీకే, ఆ వాగ్దానం నీదే అని చెప్పేసి దేవుడు నాలో ఉన్న దేన్నో కోపంగా చూస్తూ అది నాకు వినపడేటట్టుగా, నాకు మాత్రం వినపడేటట్టుగా మెల్లని స్వరంతో వినపడింది అన్నమాట. వినపడితే అప్పుడు నాకు ఎందుకో అది నమ్మాలనిపించి సరే అని చెప్పి వాగ్దానం తీసుకుని బైబిల్లో పెట్టుకుని ప్రేయర్ చేసుకున్నాను అనమాట. ఒకరోజు అన్నమాట మా ఇంటి పక్కన వాళ్ళ ఇంట్లో పెళ్లి జరుగుతుంది అన్నమాట. వాళ్ళకి పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటే ఒక జ్యోతిష్యం చెప్పి ఆయన ఒక ప్రొఫెసర్ అన్నమాట. ఆయన జ్యోతిష్యం బాగా తెలిసిన ఆయనను పిలిచి అడిగాడన్నమాట, నువ్వు ఎప్పుడు పుట్టావు, ఏ రోజు పుట్టావు, ఏ టైంకి పుట్టావు అని చెప్పేసి అడిగాడన్నమాట. నేను ఇలా 10వ తారీఖున మార్చి 1997 ఒక తెల్లవారుజామున ఈ టైంకి పుట్టానని చెప్పేసి చెప్పాను అన్నమాట. ఆయన ఫోన్ తీసి జాతకాలు క్యాలిక్యులేషన్ చేసి చెప్పాడన్నమాట. ఇట్లా నీకు చిన్నప్పుడు 10 ఏళ్ల కంటే తక్కువ వయసులో ఉన్నప్పుడు ఇట్లా తల మీద నుదుటి మీద గాయాలు అయ్యాయి కదా అని చెప్పేసి చెప్తే, అవునండి నిజమేనండి అని చెప్పాను. నెత్తి మీద ఈ నుదుటి దగ్గర ఉన్న గాయాలన్నమాట చిన్నప్పుడు తగిలినాయన్నమాట, గ్రానైట్ రాళ్ళ మీద పడితే. ఆ తర్వాత కొన్ని నా గతంలో జరిగిన ఎన్నో విషయాలు కరెక్ట్గానే చెప్పాడన్నమాట. చెప్తే నేను నమ్మాను. కొంచెం ఏదో మెజిషియన్ మ్యాజిక్ చేస్తే చూసి ఎగ్జైట్ అయినట్టుగా కొత్త విషయాలు చూసినప్పుడు కొంచెం ఎగ్జైట్ అయ్యానమాట. అలా ఎలా చెప్పగలిగాడు, మ్యాజిక్ని చూస్తే సంతోషంగా సంతోషం అనిపించింది అన్నమాట. ఆ టైంలో నేను పెద్ద గమనించలేదు, కానీ ఆయన చెప్పాడన్నమాట, నీకు 26 ఏళ్ళ వయసు వచ్చినప్పుడు నీ కాళ్ళ మీద నువ్వు నిలబడతావు, మంచి జాబ్ వస్తుంది, సెటిల్ అవుతావు అని చెప్పేసి చెప్పాడన్నమాట. అప్పుడు నా హృదయంలో ఒక పిక్టోగ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఉంటుంది, ఆ టైప్లో ఒక పిక్చర్స్ కనపడినాయి అన్నమాట. అంటే హృదయంలో కొన్ని ఆలోచనలు మెదిలాయి అన్నమాట నాకు తెలియకుండానే. ఏంటంటే ఒక స్వరం కూడా వినపడింది అన్నమాట. ఆ టైంకి నువ్వు ఒక పాస్టర్ అవుతావు, చాలా వరకు దురాత్మల్ని వదిలించే శక్తితో నీ కంటి చూపుతోనే దురాత్మల్ని తరిమేయగలిగేంతగా దేవుడు నేను వాడుకుంటాడని చెప్పేసి పరిశుద్ధాత్మ దేవుడి దగ్గర నుంచి ఒక దర్శనం రూపంలో వచ్చిందనమాట. అలా అది వచ్చినప్పుడు నేను అది పెద్దగా పట్టించుకోలేదు. ఆ తర్వాత 2 నెలల తర్వాతనే ఆగస్టు 18న శనివారం రోజు ఆయన నాకు స్వరంతో డైరెక్ట్గా మాట్లాడి, దర్శనం రూపంలో కాకుండా డైరెక్ట్గా మాట్లాడి స్వార్థ చెప్పాడన్నమాట దేవుడు. ఎందుకంటే ఏ మనిషి నన్ను కనిపెట్టలేకపోయాడు, నాకు దెయ్యం పట్టిందన్న విషయం ఎవరు కనిపెట్టలేకపోయారు. నా ప్రవర్తన వికృతంగా ఉన్నా, చాలా చండాలంగా ఉన్నా, ఎంత దుష్టుడిగా నేను ప్రవర్తిస్తున్నప్పటికీ అది నా సొంతంగా నేనే అలా అయిపోయానేమో అనుకుని అందరూ అనుకున్నారు. ఇలా దెయ్యం బట్టి, ఇలా దెయ్యం వల్ల నేను
నా హృదయం అనేది వాడి అధీనంలో ఉండటం వల్ల ఇటువంటి పనులు చేశాను అనేసి ఎవరు తెలుసుకోలేకపోయారు. అయితే అలా వాడు చేయించిన పనులన్నిటి గురించి దేవుడు నాకు వివరించి అవన్నిటినీ నేను క్షమాపణ పొందుకొని దేవుడికి నచ్చినట్టుగా బతుకుతూ ఉండగా 2019లో అన్నమాట ఫిబ్రవరిలో నేను ఆ 40 రోజులు నేను ఉపవాసం ఉందామని అనుకున్నాను. ఇది టిఫిన్ లంచ్ చేసి లంచ్ దగ్గర నుంచి ఇక 2 సార్లు సాయంత్రం డిన్నర్ చేస్తానమాట. 4 సార్లు తింటారు రోజుకి. 2 సార్లు తిని 2 సార్లు వదిలేద్దాము అనుకున్నాను అనమాట. అలా 2 పూటలు ఉపవాసం ఉంటూ మధ్యాహ్నం తర్వాత ఎక్కువసేపు యూట్యూబ్లో ఎడ్వర్డ్ విలియం కుంటన్స్ గారిది కానీ ఇంకా రాజ్ ప్రకాష్ పౌల్ గారి కానీ వాక్యాలు వింటూ పాటలు వింటూ టైం స్పెండ్ చేసి తర్వాత మోకాళ్ళ మీద ప్రార్థన చేసుకునేవాడిని. ఒక గంటన్నర 2 గంటలు చేసుకునేవాడిని. ప్రార్థన చేసుకుని 40 డేస్లో ఒక 28వ రోజు ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుని కళ్ళు తుడుచుకుంటున్నాను అన్నమాట. కన్నీళ్ళు వస్తుంటే కళ్ళు తుడుచుకుంటూ ఉంటే నాకు హృదయంలో తెలుస్తుంది అన్నమాట. ఏంటంటే పైనుంచి దేవుడు కిందికి దిగి వస్తున్నట్టుగా కనపడింది అన్నమాట. కళ్ళతో చూస్తేనేమో కనపడట్లేదు, హృదయంలో తెలుస్తుంది పైనుంచి వస్తున్నట్టు. వస్తూ ఆయన చేతిలో ఒక బైబిల్ అన్నమాట మండుతుంది, చాలా మండుతుంది అన్నమాట. బైబిల్ మండుతూ ఉంది కానీ కాలిపోవట్లేదు, బూడిదైపోవట్లేదు అన్నమాట. ఆ బైబిల్ని తెచ్చి నాకు ఇచ్చినట్టుగా కనపడింది అన్నమాట. ఆ దర్శనం కనపడితే ఇదేంటి అని ఆలోచించుకుంటూ ఉంటే హృదయంలోంచి ఒక స్వరం వినపడింది, ఇది ఆత్మఖడ్గం ఖండించు అని చెప్పేసి ఆయన దేవుని యేసుక్రీస్తు ప్రభువుల స్వరం వినపడింది అన్నమాట. వినపడితే సంతోషపడి ఆ తర్వాత నాకు మతిమరుపు ఉండేది అన్నమాట. చాలా వరకు కొన్ని విషయాలు గుర్తుండేవి కానీ అక్యురేట్గా గుర్తుండేవి. కొన్ని విషయాలు అయితే పెద్దగా గుర్తుండేవి కాదు, పెద్దగా మర్చిపోయాను అంతగా. అయితే ఈ దర్శనం కూడా మర్చిపోతే ఆగస్టు 12వ తారీఖున 2019లో మేము ఒక యూత్ రిట్రీట్కి వెళ్ళాం. యూత్ రిట్రీట్కి వెళ్ళి ఇంటికి వచ్చిన తర్వాత అనుకోకుండా దేవుడు ప్రేరేపిస్తున్నాడు అన్నమాట. ఒక చెల్లెలి ఫోన్ నెంబర్ గుర్తు చేసి ఆమెకు ఫోన్ చేయి, ఆమెతో మాట్లాడి ఇట్లా అని చెప్పేసి ప్రేరేపిస్తుంటే సర్లే ఏదో ఒకటి దేవుడు ఎందుకు చెప్తున్నాడో ఇంపార్టెంట్ ఏంటిది అని చెప్పేసి నేను ఫోన్ చేస్తే ఆమె సేవా జీవితం ఎలా ఉంది అనేసి కనుక్కుంటూ మాట్లాడుతూ ఉంటే దేవుడు ఆమెను ప్రేరేపించాడు అన్నమాట. ఇట్లా ప్రార్థన చేయమనేసి నాకు ప్రార్థన చేసి నన్ను అభిషేకించింది అన్నమాట. నా శరీరం మీద అగ్ని కురుస్తున్నట్టుగా అంతలాగా అగ్ని కురుస్తున్నట్టుగా అనిపించింది అన్నమాట. నీతో ద్వారా దేవుడు అనేకమైన వాక్యంలో ఉన్న మర్మాలని తెలియజెప్తాడు. నీతో దేవుడు మాట్లాడిన విషయాలు నువ్వు ఎవరికైనా చెప్పినప్పుడు వాళ్ళు అన్యులు అయితే రక్షించబడతారని చెప్పేసి చెప్పిందన్నమాట. అలాగే నా చుట్టూ ఉన్న వాళ్ళ ఆంతర్యం అంటే వాళ్ళ హృదయంలో ఉన్న ఆలోచనలు కూడా నాకు వినిపిస్తాడు దేవుడు అని చెప్పేసి చెప్పింది. అలాగే నువ్వు ఫ్యూచర్లో పాస్టర్ అవుతావు అనే విషయం కూడా తను చెప్పిందన్నమాట. సేవకుడు అవుతావు, దేవుడు నిన్ను బహుబలంగా వాడుకుంటాడని చెప్పేసి చెప్పింది. అలా జరిగిన తర్వాత నాకు గుర్తొచ్చిందన్నమాట. ఫిబ్రవరిలో దేవుడు ఇచ్చిన దర్శనం అది గుర్తొచ్చింది. ఆ విషయం కూడా ఆమె చెప్పింది. దేవుడు ఒక పుస్తకాన్ని ఇచ్చాడు, పైనుంచి ఆకాశం నుంచి వచ్చి నీకు ఒక పుస్తకాన్ని ఇచ్చాడు, అది మండుతూ ఉంది, అది నీకు ఇచ్చాడు, ఈ దర్శనం అర్థం ఏంటంటే అని చెప్పేసి ఇదంతా చెప్పింది. ఆ తర్వాత నేను ఆయన రక్షించబడిన తొలి దినం నుంచి చేసుకుంటున్న ప్రార్థన ఏంటంటే శరీరపరంగా ఏ ఆశీర్వాదాలు నేను కోరుకోలేదు కానీ ఆత్మీయంగా మాత్రం పౌలులాగా ఆయన బాప్తిజం పొందిన దగ్గర నుంచి శిరచ్ఛేదనం వరకు ఎలాగైతే పాపరహితుడిగా ఆయన దేవుడి కృప ద్వారా అలా బతకాలని నేను కోరుకున్నాను అన్నమాట. చాలా వరకు ఎన్ని కామ క్రోధ మతానికి సంబంధించిన శోధనలు వచ్చినా ప్రార్థన ఎక్కువసేపు చేసుకుంటూ హృదయపూర్వకంగా దేవుడిని వేడుకున్నప్పుడు నేను ఆ శోధనలు జయించగలిగామని. అంటే 2018 ఆగస్టు 18న రక్షించబడ్డాను. 2020 అది కరోనా టైం అట, ఎక్కువగా మారణ హోమం జరుగుతుందన్నమాట. నాకు ఆ రోజు కాలేజ్ ఫీజు కట్టొచ్చానమాట. కాలేజీలో లాస్ట్ ఇయర్ వస్తే అప్పుడు మా ఇంట్లో తిడుతున్నారన్నమాట, ఇట్లా ఇన్ని సప్లీలు ఉన్నాయి, ఎలా బతుకుతావు, అసలు చదువు అంటే నీకు ఆసక్తి లేదు, నువ్వు వేస్ట్ అని చెప్పేసి తిడుతూ ఉంటే నాకు అప్పుడు అనిపించింది, మనసులో చాలా బాధపడ్డాను అనమాట. బాధపడుతూ ఏంటంటే చనిపోయి ఉంటే బాగుండేదేమో, నేను ఇట్లా బతకడం ఇలా ఈ మాటలు పడుతూ బతకడం కంటే చనిపోవడం నయమేమో అని బాధపడుతూ ఉంటే ఇప్పుడు దేవుడు నాకు ఒక అక్క ఫోటో డీపీ అనమాట, వాట్సాప్ డీపీ గుర్తు చేసాడు అనమాట. శుద్ధాత్మ దేవుడు అలా గుర్తు చేసి ఆమెకి మెసేజ్ పెట్టు, నీ బాధ ఆమెకు చెప్పుకో అని చెప్పేసి చెప్తే నేను సరే అని చెప్పి ఆమెకు మెసేజ్ పెడుతున్నా అన్నమాట. ఇట్లా ఇంట్లో జాబ్ చూసుకో అని తిడుతున్నారు, నాకేమో దేవుడు 2019లో ఇట్లా దర్శనం రీతిలో నాకు దేవుడు మాట్లాడి పాస్టర్ అవ్వమని చెప్పేసి చెప్పాడు అనే విషయాన్ని నేను ఇలా చెప్పాను. ఇట్లా నువ్వు పాస్టర్ అవ్వాలి, ఈ సంఘంలో సేవ చేయాలి, పాస్టర్ అవ్వాలని చెప్పేసి దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు తన స్వరంతో మాట్లాడి చెప్పాడు అన్నమాట. ఆ విషయాన్ని 2019లోనే అక్టోబర్లో చెప్పాను అన్నమాట. ఆ సంఘంలో ఉన్న సేవకుడికి చెప్తే, లేదు ఇలా దురాత్మ నుంచి కూడా ఇలాంటి వచ్చే అవకాశాలు ఉన్నాయి, దురాత్మ నుంచి కూడా ఇలాంటి దర్శనాలు వస్తాయి, సేవకు పిలుస్తాడు, అవి దేవుడితో కాదో కన్ఫర్మ్ చేసుకో, అయినా చదువు పూర్తి అవ్వకుండా చదువు వదిలేసి ఇలా చేయమని దేవుడు ఎందుకు పిలుస్తాడని చెప్పేసి చెప్పాడు అన్నమాట. ఆ విషయాలన్నీ నేను ఆమెకు చెప్పాను అన్నమాట. ఇట్లా అప్పుడు ఆమెకు ప్రవచనం చెప్పింది అన్నమాట. అనేక జనాలకి నేను ఆశీర్వాద కారణంగా మారుస్తాను,
నీ శోధన జయించు శక్తినిచ్చి నేను ఆదుకుంటానని చెప్పేసి ఆమె ఆ దేవుడు ఇలా నీకు చెప్పమన్నాడని చెప్పేసి టైప్ చేసింది వాట్సాప్లో. ఆ ప్రవచనం చెప్తే అది నేను విని చాలా సంతోషపడ్డాను. ఆయన ఆదరణని పొందుకున్నాను అనమాట. అది విని ఆ తర్వాత ప్రార్థన చేసుకున్నాను అనమాట. అలా ప్రార్థన చేసుకుంటుంటే కొన్ని రోజులు అయిన తర్వాత దేవుడు దాని అర్థాన్ని నాకు వివరించాడు అనమాట హృదయంలో. నేను ఇది గొప్పలు చెప్పుకోవట్లేదు, కానీ దేవుడు నాకు చెప్పిన విషయం ఏంటంటే 2019 సెప్టెంబర్ 24న సేవకు పిలుచుకున్నాడు అనమాట. ఇలా పాస్టర్ అవ్వాలి, ఈ సంఘంలో నువ్వు సేవ చేయాలని చెప్పేసి పిలుచుకున్నాడు. అదే టైంలో ఇంకొక వాగ్దానం కూడా చెప్పాడు అనమాట. ఆయనకి ఇలా చెప్పు, నువ్వు అక్కడ పాస్టర్గా ఉన్నంతకాలం నువ్వు చివరి దినం వరకు భూమి మీద నువ్వు బతికే చివరి ఆఖరి రక్తబొట్టు తుది శ్వాస టైం వరకు కూడా నీకు హాస్పిటల్లో ఐసీయూలో జాయిన్ అయ్యే పరిస్థితులు రావు, ప్రాణాకరమైన పరిస్థితులు, ప్రాణాపాయ పరిస్థితులు రావు. అలాగే ప్రకృతి వైపరీత్యాల వల్ల కూడా ఏమి రావు. ఒకవేళ యాక్సిడెంట్ అయినా కూడా స్వల్ప గాయాలే, అంటే చిన్న చిన్న తోలు లేవడం ఇలాంటి పరిస్థితులు వస్తాయి తప్ప హాస్పిటల్ పాలయ్యే పరిస్థితులు రావు, అంటే ఆర్థికంగా నలిగిపోయే పరిస్థితులు రావు అని చెప్పేసి దేవుడు చెప్పాడు అన్నమాట. ఆ విషయం కూడా చెప్పమన్నాడు. నేను అది అక్టోబర్లో చెప్పలేదు, కానీ దేవుడు నన్ను ఇలా సేవకు పిలుచుకున్నాడు, మీ సంఘంలో సేవ చేయమని. నన్ను బ్రతికినంతకాలం, అంటే సేవకుడు అయిన దగ్గర నుంచి చనిపోయే వరకు చివరి క్షణం వరకు కూడా అక్కడే సేవకుడిగా బతకమని చెప్పేసి చెప్పాడు. అలా ఎందుకు చెప్పాడు నాకు తెలియదు, కానీ అలాగా దేవుడు చెప్పాడు అనేసి చెప్పమన్నాడు దేవుడు. చెప్పమంటే నేను దేవుడు ఇక్కడ సేవకు పిలుచుకున్నాడు అన్న విషయం మాత్రం చెప్పాను అన్నమాట. నేను అప్పట్లో మా తాతయ్య చనిపోయాడు అన్నమాట. ఊర్లోనే ఉన్నాం. ఊర్లో ఉంటే నేను పొద్దున్నే లేచి ఎప్పుట్లాగా ప్రార్థన చేసుకుని బైబిల్ చదువుతుంటే దేవుడు నాకు తెలియకుండానే, అంటే నాకు ఆ అధ్యాయం చదవాలని లేదన్నమాట. నేను అప్పుడు ఇర్మియా చదువుతున్నాను అనమాట. ఇర్మియా కాకుండా డైరెక్ట్ ద్వితీయోపదేశ కాండం తీయించడం, అందులో ఉన్న అధ్యాయాలు తీయించి అక్కడ ద్వితీయోపదేశ కాండంలో మోరే అనే ఒక పదం ఉంటుంది. ద్వితీయోపదేశ కాండం 11:30 అధ్యాయంలో 30వ వచనంలో ఉంటే మోరే అనే పదం చూపించి మా చర్చ్ యొక్క పేరు జ్ఞాపకం చేసి అక్కడ సేవ చేయాలి అనేది నా చిత్తమే, అది అపవాది దర్శనం కాదు, నేనే అని చెప్పేసి అలా కన్ఫర్మ్ చేసుకున్నాడు అన్నమాట. కన్ఫర్మ్ చేసుకుని హృదయాన్ని పూర్తిగా దేవునికే అంకితం చేసుకోవాలి, దేవుని చిత్త ప్రకారంగానే బ్రతకాలి. ఎటువంటి, అంటే బైబిల్లో ఉంటుంది కదా, తన సొంత చిత్తాన్ని ఉపేక్షించుకొని దేవుని కాడే ఎత్తుకొని బ్రతకాలి, ఆయన వెంబడించాలని చెప్పేసి ఒక వచనం ఉంటుంది. ఆ వచనాన్ని జ్ఞాపకం చేసి అలా బ్రతకాలి నువ్వు అని చెప్పేసి ఈ విషయాన్ని కూడా ఇలా వాక్యాన్ని తెరిపించి నీ చేత ఓపెన్ చేయించి, నీ ప్రమేయం లేకపోయినా నీ చేత ఓపెన్ చేయించి ఆ వాక్యాన్ని చదివించాడు అని చెప్పేసి కూడా చెప్పమన్నాడు దేవుడు. అది చెప్తే మళ్ళీ నేను ఏం వినాల్సి వస్తుందో అని దేవుడు చెప్పింది చేయలేదన్నమాట. అంటే ఇండైరెక్ట్గా నేను ఆయన తిరస్కరించాను అనమాట. అందువల్లే అక్కడి నుంచి వచ్చిన తర్వాత నాకు చాలా, నా జీవితంలో అంతకుముందు నేను ఎప్పుడు అనుభవించినంత భయంకరమైన శోధనని అనుభవించాను. కొన్నిసార్లు ప్రార్థన ద్వారా నేను గెలవగలిగాను, కానీ ఆ శోధన జయించగలిగాను, చేయకుండా ఉండగలిగాను. కానీ కొన్నిసార్లు అయితే నేను పడిపోయాను అన్నమాట. అలా పడిపోయినప్పుడల్లా నేను బాధపడుతూ ఉన్నప్పుడు దేవుడు ఇలాగ ఓదారుస్తూ వచ్చాడు. ఏం కాదు, నా పరిశుద్ధతనే నీకు ఇస్తాను, నిన్ను బలంగా వాడుకుంటానని చెప్పేసి మాట్లాడుతూ వచ్చేవాడు. ఉద్యోగం విషయంలో కానీ నాకు ఎటువంటి కోరికలు ఏమి లేవు. ఆత్మీయంగా ఐశ్వర్యవంతుడిగా జీవించాలి, శరీరపరమైన ఆశలు ఏమీ లేవు. దేవుడి చిత్త ప్రకారంగా నేను జీవించాలి, ఎల్లప్పుడూ పౌరులాగా వాడబడాలి. ప్రతి ఒక్కరికి స్వార్థ పరిచర్య చేసి దేవుని నా మహిమార్థమై భూప్రపంచం మొత్తంలో దేవుని చిత్తం మాత్రమే జరిగింపజేసే విధంగా నేను అలా వాడబడాలని, పౌరులాగా దేవునికి బలమైన సాధనంగా నేను ఉపయోగపడాలని కోరుకుంటున్నాను. ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక.